ఈ ఇవ్వాలను చేయమనుకున్నా ప్రైస్ పాలు అన్నాను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. సో ఓకే. సో మనం డెవాప్స్ రోల్లో ఇప్పుడు డెవాప్స్ సపోర్ట్ ఇంజనీర్ చెక్ చేస్తాం. డెవాప్స్ లో డెవలప్మెంట్ పాయింట్ కూడా చూసాం, రైట్? ఇప్పుడు డెవలప్మెంట్ ఇంజనీర్ నువ్వు డెవలప్మెంట్ సైడ్ ఉంటావు, సపోర్ట్ ఇంజనీర్ సైడ్ ఉంటావు. ఒకవేళ నువ్వు టూల్ ని నువ్వే డిజైన్ చేస్తున్నావు అనుకో, నువ్వే ఇన్స్టాల్ చేసుకోవాలి టూల్ ని. దాంట్లో దాంట్లో ఉన్న పైప్ లైన్స్ ని, ప్రాజెక్ట్స్ అన్నిటిని నువ్వే క్రియేట్ చేసుకోవాలనుకో, నువ్వు అప్పుడు డెవాప్స్ లో టూల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉంటావు. ಮುಂದಿನ ನಿಲ್ದಾಣ ఓకే. ಬಾಯಪ್ಪನಹಳ್ಳಿ. నెక్స్ట్ పార్ట్ ఏంటి? నెక్స్ట్ స్టేషన్ ఈ బాయప్పనహಳ್ಳಿ. ఇందాక నేను నిన్న కాఫీ షాప్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోవాలి, మన కాఫీ షాప్ మెయింటైన్ చేయాలి అని అంటే అన్న, అవునా? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? మామూలుగా అయితే ఇన్ఫ్రా టీమ్ వేరేగా ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో ఇన్ఫ్రా టీమ్ సెపరేట్ గా ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో క్లౌడ్ టీమ్ సెపరేట్ గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఇన్ఫ్రా అన్నప్పుడు రెండు రకాలు: ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్. సో ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి? సో ఆన్ ప్రిమిసెస్ అంటే మనకి హైదరాబాద్ లో ఐసిఐసిఐ డేటా సెంటర్ ఉంది, రైట్? ರೈಲು ಈಗ వేవ్రాక్ లో ఉందా? ಬಾಯಪ್ಪನಹಳ್ಳಿಗೆ అంటే ತಲುಪಲಿದೆ. వాళ్ళు ಬಾಗಿಲುಗಳು మెయింటైన్ చేస్తున్న సర్వర్స్, ಎಡಕ್ಕೆ ತೆರೆಯಲಿ. ఐ ರೈಲು థింక్ ఎవరో ಇಳಿಯುವ ಮುನ್ನ అన్మ్యూట్ లో ಅಂತರದ ఉన్నారు. ಬಗ್ಗೆ ఐ థింక్ సలీం. ಗಮನವಿರಲಿ. Train will arrive in Bayappana. ఓకే, రైట్. సో మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెండు రకాలుగా మాట్లాడుకున్నాం కదా: ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్. సో ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటి? ఫిజికల్ గా ఉన్న లొకేషన్స్. ఓకే. సో దీన్ని మనం ట్రెడిషనల్ డేటా సెంటర్స్ అని కూడా అంటాం. ఆన్ ప్రిమిసెస్ అని అంటారు, లేదంటే ట్రెడిషనల్ డేటా సెంటర్స్ అని అంటారు, లేకపోతే ట్రెడిషనల్ అప్లికేషన్స్ అని అంటారు. ఏ పాయింట్ లో ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా అంటారు. ఏంటి అంటే ఒక ఫిజికల్ లొకేషన్ ఉంటుంది, అందులో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అందులో కొన్ని ఫిజికల్ గా ఉన్న హార్డ్వేర్ సిస్టమ్స్, లైక్ ఫిజికల్ హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ సిస్టమ్స్ ఉంటాయి. అందులో హార్డ్వేర్ సిస్టమ్స్ అని ఏం లేదు, మన ల్యాప్టాప్స్ ఉంటాయి అనుకోండి బ్లైండ్ గా. సో అందులో కేబుల్స్, సర్వర్స్ అని. సర్వర్స్, ఎగ్జాక్ట్లీ. సో సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. అందులో వాళ్ళు దానికి కావాల్సిన పవర్స్, ర్యామ్, హార్డ్ డిస్క్స్, సో ఇంకా చెప్పాలంటే ఈ కేబుల్స్, ఇంటర్నెట్ యాక్సెసిబుల్ రోటర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దే విల్ మెయింటైన్ ఇట్ యాజ్ ఏ ఫిజికల్. సో ఇట్ మీన్స్ లైక్ ఆ ఆ ఫిజికల్ లొకేషన్ మనం ఏమంటామంటే డేటా సెంటర్ అంటారు. ఒకవేళ నీ అప్లికేషన్ లేకపోతే నువ్వు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఏ అప్లికేషన్కి అయితే ఉపయోగపడుతుందో, ఆ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇలాంటి లొకేషన్స్ లో ఫిజికల్ గా ఉంది అని అంటే దాన్ని మనం ఏమంటామంటే ఆన్ ప్రిమిసెస్ అప్లికేషన్స్ ఆర్ ఆన్ ప్రిమిసెస్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. అంటే మన అప్లికేషన్ రన్ అవుతున్న ఎన్విరాన్మెంట్స్ అన్ని ఏంటి? ఆన్ ప్రిమిసెస్ లో ఉన్నాయి, లేదా ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో రన్ అవుతున్నాయి. ఇదే ఒక క్లౌడ్, అజ్యూర్ క్లౌడ్. సో ఎక్కడైతే మనం ఫిజికల్ గా చూడలేం, వర్చువల్ గా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఫిజికల్ గా చూడలేమంటే మనం చూడలేం, బట్ ఫిజికల్ గా అవి కూడా ఫిజికల్ గా ఉంటాయి ఎక్కడో దగ్గర. ఓకే. ఆ ఫిజికల్ గా ఉన్న దగ్గర వాళ్ళు మన కోసం ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తారు. అదేంటి? వర్చువల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన వర్చువల్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇన్స్టాన్సెస్ ని లేదా సర్వర్స్ ని మనకి యాక్సెస్ ఇస్తారు, ఎలా? త్రూ ద ఇంటర్నెట్. ఈ ప్రాసెస్ ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు. ఓకే. నీ అప్లికేషన్స్ అలాంటి ఎన్విరాన్మెంట్ లో కానీ రన్ అవుతుంటే అప్పుడు యువర్ అప్లికేషన్ ఈజ్ ఏ క్లౌడ్ హోస్టెడ్ అప్లికేషన్. క్లౌడ్ హోస్టెడ్ అప్లికేషన్. సో హెచ్ఆర్ మీకు కాల్ చేసినప్పుడు, సో దే విల్ ఆస్క్ యూ టూ క్వశ్చన్స్: డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లౌడ్ హోస్టెడ్ అప్లికేషన్ ఆర్ క్లౌడ్ టెక్నాలజీస్? ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఆన్ ప్రిమిసెస్ ఆర్ ట్రెడిషనల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్? ఆర్ యూ ఫెమిలియర్ విత్ ట్రెడిషనల్ అప్లికేషన్స్? సో ఈ క్వశ్చన్స్ అన్ని హెచ్ఆర్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే, సో అట్లీస్ట్ ఫ్రమ్ దీస్ క్లాసెస్, సో వీఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ దెమ్, ఎస్ ఐ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు బోత్ ట్రెడిషనల్ అండ్ క్లౌడ్ హోస్టెడ్ అప్లికేషన్స్. ఓకే. ఏంటి ట్రెడిషనల్ ఎలా ఉంటుంది, క్లౌడ్ హోస్టెడ్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము క్లౌడ్ ఇంజనీర్స్. ఓకే. సో ఈ ఇన్ఫ్రాని ఎవరు మేనేజ్ చేస్తారని చెప్పాను. సో కంపెనీని బట్టి మారుతుంది. ఒక్కో కంపెనీలో ఇన్ఫ్రా టీమ్ వేరేగా ఉంటుంది, ఒక్కో కంపెనీలో క్లౌడ్ టీమ్ ఉంటుంది, ఒక కంపెనీలో ఏమన్నాలి, సర్వర్ టీమ్స్ అని ఉంటాయి.
ఓకే. ఆహ్, ఇప్పుడున్న మార్కెట్‌లో అయితే సో, మనమే డిప్లాయ్‌మెంట్స్ చేస్తాం. మనమే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో, ఇలాంటి రోల్ నీకు ఎదురైతే లైక్ అప్పుడు ఆ రోల్ ఏమైందంటే క్లౌడ్ డెవాప్స్ ఇంజినీర్ అని అంటాం మనం. సో, నువ్వు ఇప్పటిదాకా డెవాప్స్ ఇంజినీర్ అని చెప్పుకోవచ్చు. బట్ యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద క్లౌడ్ పార్ట్ అలాంగ్ విత్ ద డెవాప్స్ దెన్ యువర్ డొమైన్ మైట్ చేంజ్ టు క్లౌడ్ డెవాప్స్ ఇంజినీర్. ఈ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ ని ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ ఇంజనీర్ అని కూడా అంటారు. సో సిస్టమ్ ఇంజనీర్ అంటే కొన్ని కంపెనీస్ లో మనకి ఐటీ టీమ్స్ ఉంటారు కదా వాళ్ళు అవుతారు. బట్ కొన్ని కంపెనీస్ లో సిస్టమ్ ఇంజనీర్ అంటే సో ఇట్స్ ఈక్వల్ టు ద క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్. ఏ ప్రొఫైల్స్ వస్తున్నాయి, ఏ కాల్స్ వస్తున్నాయి వంశీ కృష్ణ మీకు? అన్న కొన్ని సిస్టమ్ డెవాప్స్ ఇంజనీర్ పెట్టారు. కూడా ఉన్నాయి. అవి కూడా మనం అప్లై చేసుకోవచ్చా? సిస్టమ్ ఎగ్జాక్ట్లీ. ఇంజనీర్ అని ఉంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. మనం చూడాల్సింది ఏంది, సిస్టమ్ ఇంజనీర్ అనేదే కాదు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, రోల్స్ అండ్ స్కిల్స్. రెస్పాన్సిబిలిటీస్. ఎగ్జాక్ట్లీ. ఎస్ఆర్ఈ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ మందేనా అది? అది డెవాప్స్ కూడా మీద. మందే. చెప్తా ఎందుకు. ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు ఏం చెప్పాను, డెవాప్స్ కాస్త ఇప్పుడు క్లౌడ్ డెవాప్స్ అయిందని చెప్పానా. నా క్లౌడ్ డెవాప్స్ లో వచ్చేసరికి నువ్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అని నీకు రోల్స్ అసైన్ చేస్తున్నప్పుడు నీ రోల్ ని నువ్వు ఇన్ఫ్రా డెవ్ ఇన్ఫ్రా డెవ్ స్పెషలిస్ట్ అని పెట్టుకోవచ్చు, ఇన్ఫ్రా ఇంజనీర్ అని పెట్టుకోవచ్చు, ఇన్ఫ్రా ఇంజనీర్ అని పెట్టుకోవచ్చు, ఇన్ఫ్రా సిస్టమ్ ఇంజనీర్ అని పెట్టుకోవచ్చు. అంటే నువ్వు డెవాప్స్ నేర్చుకుంటున్నావు బట్ క్లౌడ్ కూడా నేర్చుకోవడం వల్ల నీకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి నీకున్న నాలెడ్జ్ని బట్టి నువ్వు ఇన్ని డొమైన్స్ లో ఏదో ఒక ఏ రోల్ అయినా నువ్వు ఎలిజిబుల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫ్రా నువ్వు క్రియేట్ చేస్తున్నావు వంశీ. ఓకే. వెన్ యూ క్రియేటింగ్ ద ఇన్ఫ్రా, ఆ ఆ ఇన్ఫ్రాని మేనేజ్ చేసే బాధ్యత కూడా నీదేనా? ప్రాపర్ గా ఉందా లేదా, ఉందా అవునవును. లేదా? ఆ సర్వర్ నువ్వు ఒకటి క్రియేట్ చేసావు, ఒక EC2 ఇన్స్టెన్స్ లేకపోతే వర్చువల్ మిషన్ క్రియేట్ చేసావు. ఆ వర్చువల్ మిషన్ డిలీట్ అయిపోతుంది, లేకపోతే సడన్ గా ఆగిపోతుంది. అది ఆగకుండా ఉమ్. ఉండాల్సిన బాధ్యత నీదా, నాదా? నీ బాధ్యతే కదా. నాదే. అంటే అవును. నువ్వు క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, లేకపోతే నువ్వు క్రియేట్ చేస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఎన్విరాన్మెంట్ రిలయబుల్ గా ఉండాలిగా. అవును. ఊరికూరిన పడిపోకూడదు కదా. సో దట్ ఈస్ ద ప్రాపర్ రీజన్. వర్క్ అవుతుంది. ప్రాపర్ గా రిలయబుల్ గా ఉండాలి అంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండాలి. సో ఆల్ ద టైమ్ ఇట్ షుడ్ బి అవైలబుల్. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ద SRE రోల్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. ఎవరైతే ఎక్కువగా అటువంటి జాబ్ రోల్ వాళ్ళ డొమైన్, మన డొమైన్ డెవాప్స్ అవ్వచ్చు, బట్ అటువంటి రోల్ ని నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు క్లయింట్ లో, దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. అల్టిమేట్ గా నువ్వు ఏ నువ్వు ఒక డెవాప్స్ ఇంజనీర్ SREకి వెళ్ళొచ్చు, SRE డెవాప్స్ కావచ్చు, క్లౌడ్ అన్ని మారచ్చు. ఇవన్నీ రిలేటెడ్ టాపిక్స్. కానీ యూ సపోజ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో నువ్వు ఏ డొమైన్ పెట్టుకుంటావు అనేది ఇట్స్ టోటలీ ఆన్ ద వర్క్. సో నువ్వు దేని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నావు, ఏ టాపిక్స్ ఎక్కువ కవర్ అవుతున్నాయి, దాన్ని బట్టి నువ్వు చూసుకో. ఈవెన్ మనం ఇప్పుడు క్లౌడ్ అన్ని మాట్లాడుకున్నా నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఉండకపోవచ్చు, నీకు కేవలం ఆన్ ప్రిమిసెస్ ఉండొచ్చు. దట్స్ టోటలీ డిపెండ్స్. సో దట్ ఈస్ ద రీజన్. సో కొన్ని ఇంటర్వ్యూస్ లో నిన్ను మేనేజర్ రౌండ్ లో దే విల్ ఆస్క్ యూ. సో లుక్స్ లైక్ వంశీ నీ ప్రొఫైల్ చూస్తుంటే నువ్వు సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వర్క్ చేసావు, డెవాప్స్ అడ్వాన్స్డ్ టూల్స్ మీద వర్క్ చేసావు. బట్ మన దగ్గర ఉన్న మనం వర్క్ చేస్తుంది ఆన్ ప్రిమిసెస్ లో, నువ్వు ఆన్ ప్రిమిసెస్ ఎన్విరాన్మెంట్స్కి వస్తావా అని అడుగుతారు. అంటే నువ్వు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నుంచి నువ్వు లో గ్రేడ్ అవుతున్నావు, అవునా డౌన్ గ్రేడ్ అవుతున్నావు. నువ్వు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నావా అని అడుగుతారు. దెన్ నువ్వు ఆ ఇంట్రెస్ట్ ఉంది నాకు పర్లేదు అని చెప్తే ఎస్ చెప్పొచ్చు. బట్ మనకి బ్యాక్ ఎండ్ లో మన మన వెనకాల ఒక స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ ఉండదు కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాడు అది కూడా చూస్తుంటాడు. ఏది ఇలాంటి కేసులో డౌన్ గ్రేడ్ అవుతున్న కేసులో వాడు అలాంటివి చూస్తాడు. అక్కడ నువ్వు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వాలి. నువ్వు క్లియర్గా చెప్పేయచ్చు, నాకు శాలరీ రావట్లేదునో లేకపోతే ఇట్లా ఇట్లా ఎక్కువ రోజులు ఆల్రెడీ పనిచేస్తూ వచ్చాను, సో అందుకని ఆ, కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నాను. సో ఆన్ ప్రిమిసెస్ లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి అనుకుంటున్నాను, అది నేను ఎప్పుడు చెక్ చేయలేదు, చూడలేదు. సో మేబీ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దాట్. సో ఇలాంటి జస్టిఫికేషన్స్ నువ్వు రెడీగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో
ఇన్ని రోల్స్ కి నువ్వు ఎలిజిబుల్ నా ఇంకా. ఓకే. సో ఐ థింక్ ఓకే, మనం నెక్స్ట్, యా. సో ఇంకా క్లౌడ్ గురించి మాట్లాడుకో, నెక్స్ట్ టాపిక్. సో ఇంకేం థియరీగా ఉండదు, ఇంకా మొత్తం మనం నో ప్రెజెంటేషన్స్, ఓన్లీ డిస్కషన్స్. ఓకే. సో నువ్వు క్లౌడ్ అని మాట్లాడుకున్నావు ఇప్పుడు. నువ్వు గమనించు, క్లౌడ్ యొక్క స్టాండర్డ్ టర్మినాలజీ ప్రకారంగా కూడా, సో క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హోస్టెడ్, ఐ మీన్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరని అంటే, సో వీ హోస్టింగ్ ద సర్వీసెస్. సో someone is hosting the services which are located in the somewhere in the cloud, which will be accessible by the internet. సో ఇక్కడ ఇంటర్నెట్ అనేది ద మెయిన్ లాజిక్ ఫర్ ద క్లౌడ్ సర్వీసెస్. If you have the internet and if someone has provided some access or some services to you, you will be able to access them. If you don't have internet, then you will not be able to. But if you see on-premises environment, you don't really need the internet. You can directly go there and you can access the instance. ఆ ఇన్స్టెన్స్ నువ్వేం చేస్తావు అనేది, దానికి ఇంటర్నెట్ కావాలా లేదా అనేది, దట్స్ ఎ క్వశ్చన్, దట్స్ ఎ నెక్స్ట్ క్వశ్చన్. బట్ అట్ ద ఫస్ట్ స్టెప్ దెర్ ఇస్ నో ఇంటర్నెట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ. కరెక్ట్ నా. సో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరైతే క్లౌడ్ సర్వీసెస్ మనకి ఇస్తున్నారో, హీఈస్ గోయింగ్ టు క్లౌడ్ సర్వీస్, హీఈస్ గోయింగ్ టు కాల్డ్ యాజ్ ఎ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సో ఎవరు మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇప్పుడున్న మార్కెట్లో, మీ అండర్స్టాండింగ్? AWS, AWS, అజూర్, ఎస్. సో GCP, అలీబాబా. ఎస్. సో ఇవి కాకుండా మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే, ఇంతకు ముందు మనం క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నామా లేదా? నువ్వు అష్యూర్, ఏడబ్ల్యూఎస్, ఐబిఎం ఇవన్నీ రాకముందే మనం యూజ్ చేస్తున్నామా, చేయట్లేదా? అంటే మనకి నార్మల్ జీమెయిల్ లో ఉండేదన్న స్టోరేజ్ ఉంది డ్రైవ్. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఆల్రెడీ ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనేది మనకేం కొత్త కాదు. వి ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ దట్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్స్, మనం యూజ్ చేస్తున్న జీమెయిల్ అకౌంట్, అవన్నీ కూడా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన వాడే. సారీ, సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చిన వాళ్ళే. కానీ ఏ క్లౌడ్ ఇస్తున్నాడు అనేది ఇట్స్ అన్ ఆప్షన్. సో ఇప్పుడు మనం జీమెయిల్, గూగుల్ ఇస్తున్నాడు. సో డ్రైవ్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్ మనకి గూగుల్ వాడు ఇస్తున్నాడు. సో సిమిలర్గా నువ్వు గమనిస్తే జీమెయిల్ అనేది ఒకటి, డ్రైవ్ అనేది ఒకటి వస్తుంది. సో డ్రైవ్ నువ్వు స్టోరేజ్గా అనుకుంటే, జీమెయిల్ అనేది ఒక సాఫ్ట్వేర్గా అనుకుంటావు. అంతేనా? జీమెయిల్ సాఫ్ట్వేర్, నువ్వు డ్రైవ్ని ఏమైనా ఇన్స్టాల్ చేస్తావా? లేదన్న, సేవ్ జీ చేసుకోవాలి, స్టోర్ ఎగ్జాక్ట్, చేసుకోవాలి. రైట్. సో జీమెయిల్ని నువ్వు క్రియేట్ చేసుకుంటావు. సో ఇక్కడ ఒక సర్వీస్ ప్రొవైడర్ మనకి ఇచ్చే సర్వీసెస్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కరెక్ట్. కరెక్ట్. సో ఆ అవునవును. కేటగిరీస్ ఏంటివి? సో త్రీ టైప్స్. వాడు ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా త్రీ టైప్స్. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్. ఎస్. మీకు ఇది ఓకే, నేను విన్నాము అని అనుకుంటే చెప్పేసేయండి. సో వీ కెన్ స్కిప్. ఓకే. అన్న నీ స్క్రీన్ విజిబుల్ లో లేదన్న. ఓకే. ఓకే. మీకు ఎక్కడ ల్యాగ్ అనిపిస్తున్నా జస్ట్ నాకు పర్సనల్గానే మెసేజ్ పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే. మనం అందరం ఎక్కడో ఇక. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, పాస్ అంటే పాస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇప్పుడు మనకి సర్వీస్ ప్రొవైడరు మనకి ఒక ఇన్స్టెన్స్ ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ మనం ఏం చేసుకుంటాం? వర్చువల్ మెషిన్ ఒక మనకి సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు ఒక వర్చువల్ మిషన్ ఇస్తున్నాడు, అవునా? దాన్ని మనం ఏం చేస్తాం? వర్చువల్ మెషిన్ మనం ఇది ఎంత మనం ర్యామ్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. చెక్ చేసుకుంటాం. అల్టిమేట్ గా మనం అల్టిమేట్ గా ఏం చేస్తాం ఆ ఇన్స్టెన్స్ తో? ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటాం. ఒక వర్చువల్ మనకి ఎన్ని మిషన్స్, ఎన్ని నెంబర్ నా ఆఫ్ మిషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు నో యూజింగ్ క్లౌడ్. నో 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 నేను అనేది, నీకు ఒక ల్యాప్టాప్ ఇచ్చారనుకో కృష్ణ, వంశీ.
మనం ఆ ల్యాప్టాప్ని ఆ, ఏం ఆ. చేసుకుంటాం మన పర్సనల్ యూస్కి, అంటే ఆ ల్యాప్టాప్ని నువ్వు నేను గేమ్ ఆడుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, వంశీ యూట్యూబ్ చూసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, కృష్ణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు, అవునా? ఆ, సో అంటే ఒక ఒక బేర్ ఇన్స్టెన్స్, అంటే అందులో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఓకే, సారీ, దాంట్లో ఎటువంటి ఏమన్నారు ఇంకా చెప్పాలంటే దాంట్లో జావానా, డాట్ నెటా, లేకపోతే దాంట్లో కావాల్సిన మైక్రోసాఫ్ట్ పవర్ షెల్ ఉందా, ఇవన్నీ ఇటువంటి కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏమీ కూడా వేయకుండా జస్ట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇచ్చాడు అనుకో. సో ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ఈ టైప్ ఆఫ్ ఒక బేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నీకు ఇచ్చి దీన్ని నువ్వు యూస్ చేసుకో, నువ్వు దాన్ని యూస్ చేసుకున్నందుకు నాకు డబ్బులు కట్టు అని అన్నాడు అనుకో, దెన్ అటువంటి సర్వీసెస్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్ అని అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో మీకు ఇన్ఫ్రా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, ఇంకా హార్డ్ డిస్క్, సో సిపియు, మౌస్, ఇన్పుట్స్, ఇవి ఉంటాయి. ఒకవేళ వాడే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఆపరేటింగ్ సిస్టమ్ వేసేసి అందులో జావా కూడా ఇన్స్టాల్ చేసి ఇచ్చాడు అనుకో, అంటే నీకు వాడు ల్యాప్టాప్తో పాటుగా ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. ఏం ప్లాట్ఫామ్ ఇక్కడ? జావా ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. దెన్ ఆ సర్వీస్, అటువంటి సర్వీస్ వాడు నీకు దాన్ని ఏమని అంటావంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని ప్లాట్ అంటాం. ఓకే, ఓకే, నా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్తో పాటుగా వాడు నీ అప్లికేషన్, లేకపోతే నువ్వు ఏదైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు ఒక కోడ్, నువ్వు ఒక బ్యాంక్కి, ఆ బ్యాంక్ సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా వాడే రాసి వాడే డిప్లాయ్ చేసి నీకు ఫైనల్గా ఇదిగో ఈ ల్యాప్టాప్, ఇదిగో ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ కొట్టంగానే నీకు ఒక ఓపెన్ అవుతుంది, ఒక సర్వీస్ ఓపెన్ అవుతుంది. ఆ సర్వీస్ నీకు వాడు ఇస్తున్నాడు కాబట్టి అది అది ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన జావా ప్లాట్ఫామ్ రెడీ అయ్యింది. జావా ప్లాట్ఫామ్ మీద నువ్వు డెవలప్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నీకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ని కూడా వాడే డెవలప్ చేసి ఇచ్చాడు. సో ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది? ఆ టోటల్ ప్యాకేజ్ని ఏమంటావంటే, అటువంటి సర్వీస్ని ఏమంటావంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని అంటాం. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. నౌ టెల్ మీ, జీమెయిల్, ఫేస్బుక్, ఇవన్నీ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ కిందకు వస్తాయి? సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. పర్ఫెక్ట్. వర్చువల్ మిషన్ అని ఉంది, రైట్? వర్చువల్ మిషన్ ఏ ఏ ఏ సర్వీస్ కిందకు వస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఎస్. సో ఇలాగే మీకు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని అంటే ఏంటి? యాప్ సర్వీసెస్ అని ఉంటాయి. ఎందులో? అజ్యూర్లో, క్లౌడ్లో యాప్ సర్వీసెస్ అని ఉంటాయి. అజ్యూర్ యాప్ సర్వీస్ అని అంటాం. ఈ అజ్యూర్ యాప్ సర్వీసెస్ ఏం చేస్తారు? ఓకే, ఇక్కడ కాదు. ఈ అజ్యూర్ యాప్ సర్వీసెస్ ఎందుకు ఏం చేస్తారంటే, మనము ఈ యాప్ సర్వీస్ని మనం జావా కావాలంటే జావాకి రన్ చేసుకోవచ్చు, వెబ్ యాప్, సారీ, పైథాన్ కావాలంటే పైథాన్కి రన్ చేసుకోవచ్చు, డాట్ నెట్ కావాలంటే డాట్ నెట్గా రన్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక ప్లాట్ఫామ్ కూడా వాడేసిస్తాడు. సో కాబట్టి అజ్యూర్ యాప్ సర్వీసెస్ అనేవి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ కిందకి వస్తాయి. నా ఫర్ ద నెక్స్ట్ డే అసైన్మెంట్ ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్ సాస్కి, పాస్కి ఒక లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి నీకు అజ్యూర్లో. జస్ట్ గూగుల్ సో ఆల్ ద లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద అజ్యూర్ అండ్ categorize them into different టైప్స్. సో నాకు ఆ సర్వీసెస్ అన్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. సో లిస్ట్ అవుట్ చేసి తీసుకోండి. ఎందుకు అంటున్నానంటే, సో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ విల్ ఆస్క్ యూ, సో వాట్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ యూ అవేర్, వాట్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ దట్ యూ వర్క్డ్ ఆన్ ద అజ్యూర్. సో ఇంకా అజ్యూర్లో ఏ సర్వీసెస్ వర్క్ చేస్తున్నావు అని అన్నప్పుడు నువ్వు ర్యాండమ్గా ఒక నువ్వు నిజంగా వర్క్ చేసినట్లయితే ఒక 10 సర్వీసెస్ ఈజీ చెప్పేయచ్చు. ఆ సర్వీసెస్లో వాడి నువ్వు చెప్పిన సర్వీసెస్లోనే ఈ సర్వీస్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ అని అడిగాడు అనుకో, అప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు కేటగరైజ్ దెమ్ ఇంటూ ఎనీ ఆఫ్ దీస్ సర్వీసెస్. సో లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ డేటాని మనం జస్ట్ తీసి పెట్టుకో. ఓకే, మీ దగ్గర ఉంచుకోండి. మనం యాక్చువల్గా వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు యూ విల్ బి గెటింగ్ మోర్ ఫెమిలియర్ విత్ దోస్. ఎందుకు ఈ సెక్షన్ ఇలాగే అయింది,
ప్లాట్ఫామ్ కిందకి ఎందుకు వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి ఎందుకు వచ్చింది అనేది యూ విల్ కమ్ టు నో. బట్ బై దట్ టైం సో ఆ సర్వీసెస్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ జస్ట్ కీప్ ఇన్ మైండ్ లైక్ వెన్ వి సో అజ్యూర్ యాప్ సర్వీస్ అనేది ఒక సర్వీస్. ఓకే, అట్లీస్ట్ మనం ఇది కవర్ చేస్తున్నాం కాబట్టి యూ షుడ్ బి రిమెంబర్ దిస్. ఓకే, సో ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ అజ్యూర్ యాప్ సర్వీస్, ఇట్స్ ఏ పాస్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ అజ్యూర్ వర్చువల్ మిషన్, ఓకే, ఇట్స్ ఏ వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మాట్లాడుకున్నాం. నా కైండ్స్ ఆఫ్ క్లౌడ్, మనం ఇప్పుడు దాకా క్లౌడ్ మాట్లాడుకున్నాం. బట్ క్లౌడ్లో దెర్ విల్ బి త్రీ టైప్స్ ఆఫ్ క్లౌడ్ మోడల్స్ ఉంటాయి. క్లౌడ్ మోడల్స్ ఐ కెన్ సే ఏంటి? సో పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్. సో నేమ్ చెప్తుంది. సో వాట్ ఈస్ మీన్ ఆఫ్ పబ్లిక్? Everyone will connect. Everyone will connect means Everyone access that public. That what? information will be అంటే publicly accessed. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను సొంతంగా నా నా వర్చువల్ నా అజ్యూర్ సబ్స్క్రిప్షన్ కింద నేను కొన్ని వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకున్నా. ఓకే, క్రియేట్ చేసుకున్న వర్చువల్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు యాక్సెస్ చేయగలవా? పబ్లిక్, నేను దాన్ని పబ్లికే తీసుకుంటాను. నేనే సొంత డబ్బులతో ప్రైవేట్ కొనుక్కోను కదా. నేనేదో పబ్లిక్ ఒకటి క్రియేట్ చేసుకున్నా, ఒక విఎం. ఆ విఎం నేను యాక్సెస్ చేయగలవా దాని అర్థం? కాదన్న, ఉమ్, ఇందాక మీరు ఆన్ ప్రెమిసెస్ అనేసి అన్నారు కదా. ఆ, పర్టికులర్ గా ఒక కంపెనీ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ ఎక్విప్మెంట్ తో పెట్టుకుంటే అది ప్రైవేట్ క్లౌడ్ అవుతుంది. ఓకే, ఆ, పబ్లిక్ క్లౌడ్ మీన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా వీళ్ళు, ఆ, AWS, అజూర్ ఇట్లా, ఓకే, ఇవి పబ్లిక్ కిందకి వస్తాయి. ఉమ్, హైబ్రిడ్ అంటే రెండు, ఇప్పుడు బ్యాంకింగ్ ఉంటది, బ్యాంకింగ్ వాళ్ళు బ్యాంక్స్, ఉమ్, సో దే విల్ ప్రిఫర్ బోత్ ఆఫ్ దీస్ క్లౌడ్స్. ఆహా, ఓకే. సో ఇట్ మీన్ ఓకే. సో ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? క్లౌడ్లో ఒక ఓకే, సో నువ్వు చెప్పిన దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేద్దాము. సో బేసికల్గా వాళ్ళ దగ్గర క్లౌడ్ వాళ్ళు అని అనగానే మనకి ఏమి ఇస్తారు? వాళ్ళు ఇన్స్టాన్సెస్ ఇస్తారు. నువ్వు అష్యూర్ యాప్ క్రియేట్ చేయి, ఫంక్షన్ యాప్ క్రియేట్ చేయి, సో దేర్ విల్ బి డిఫరెంట్ సర్వీసెస్. అష్యూర్ విఎం క్రియేట్ చేయి, ఫంక్షన్ యాప్ క్రియేట్ చేయి, లాజిక్ యాప్ క్రియేట్ చేయి, కీవర్డ్స్ క్రియేట్ చేయి, ఎవ్రీథింగ్ విల్ బి ఐడెంటిఫైడ్ విత్ ఏ సమ్ ఐపీ. ప్రతి దానికి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. నువ్వు ల్యాప్టాప్కి మొబైల్కి ఎలా అయితే ఉంటుందో అక్కడ ప్రతిదీ కూడా ఒక ఐపీ అడ్రస్ అసైన్ అయి ఉంటుంది బేసిక్గా. ఎందుకు? వాడు మనకిస్తున్నది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇస్తున్నప్పటికీ బ్యాక్ ఎండ్లో అది ఒక ఇన్స్టెన్స్. అది ఒక ఒక అజ్యూర్ యాప్ అని అంటే ఏంటి? ఒక ఇన్స్టెన్స్ని నీకు కావాల్సిన ప్లాట్ఫామ్ వేసి నీకు ఇస్తున్నాడు అంతే. బట్ బ్యాక్ ఎండ్లో దాన్ని యాక్సెస్ చేయాలంటే నువ్వు ఎక్కడ హిట్ చేయాలి? అది ఎక్కడైతే రన్ అవుతుందో ఆ ఇన్స్టెన్స్ యొక్క ఐపీనే హిట్ చేయాలి. సిమిలర్గా ఫంక్షన్ యాప్ అని అన్నప్పుడు ఫంక్షన్ అది వాడు డిజైన్ చేసి ఉంటాడు. దాన్ని ఎక్కడ డిజైన్ చేసి ఉంటాడు? ఏదో ఒక ఇన్స్టెన్స్లో. మనకి కాకపోతే ఆ ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ మనకు కనబడకుండా ఒక సాఫ్ట్వేర్గా ఇచ్చేస్తున్నాడు, ఒక ప్లాట్ఫామ్గా ఇస్తున్నాడు. సో సిమిలర్గా అంటే క్లౌడ్ వాళ్ళు దే ఆర్ హోస్టింగ్ ఏ బంచ్ ఆఫ్ ఐపీస్, బంచ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. అందులో ప్రతి ఇన్స్టెన్స్కి ఒక ఐపీ ఉంటుంది. కరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వాళ్ళ క్లౌడ్ అనుకో మొత్తం, ఇది ఇదంతా ప్రైవేట్ అండి అంటాడు. ఇక్కడ కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ అంతా ఖాళీలు ఉన్నాయి, ఇదంతా పబ్లిక్. వంశీ వచ్చి అకౌంట్ అడిగాడు అనుకో, వంశీని ఇక్కడికి అలో చేస్తాడు ఈ ప్లేస్లోకి. వంశీని ఈ ప్లేస్లోకి అలో చేసేస్తాడు. యజ్ఞకాంత్ని కూడా ఇక్కడికి అలో చేస్తాడు. బట్ వంశీకి తెలియదు, యజ్ఞకాంత్కి తెలియదు. వంశీ కృష్ణకు కూడా ఇక్కడికి అలో చేస్తాడు, కృష్ణకు కూడా తెలియదు. సో ఈ ప్లేస్ అంతా మనం యూస్ చేసుకున్నాం చూడు. సో ఇది పబ్లిక్ క్లౌడ్. ఇట్ మీన్స్ the services which are available in the cloud and those are being allocated I mean the okay, so the range of IPs those are allocated to a customer from the common workspace. This is all common workspace.
దీనికి ఏం సెక్యూరిటీ పెట్టబడలేదు, దీనికి స్పెషల్గా ఇంటర్నెట్ ఎనేబుల్ చేయాల్సిన పని లేదు, అదేం లేదు. సో దిస్ వర్క్ స్పేస్ వీ జస్ట్ కాల్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ క్లౌడ్. మీ కంపెనీ ఏవైనా ఇటువంటి వర్క్ స్పేస్లో ఉన్నటువంటి ఐపీస్ని లేకపోతే సర్వీసెస్ని యూజ్ చేసుకుందాం అని అనుకుందనుకో, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ క్లౌడ్. యువర్ ఎన్విరాన్మెంట్ ఈస్ హ్యావింగ్ ఏ పబ్లిక్ క్లౌడ్. క్లియర్? ఇఫ్ యువర్ కంపెనీ ఈస్ థింకింగ్ దట్ మనము ఈ పబ్లిక్ క్లౌడ్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ నాకు డేటాబేస్ ఇంపార్టెంట్. సో డేటాబేస్లో నా సందీప్ యొక్క క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో సందీప్కి ఎంత అమౌంట్ ఉందో తెలుస్తుంది. సో సందీప్ యొక్క లాగిన్ ఇచ్చేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, అవన్నీ డేటాబేస్లో స్టోర్ అవుతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ పెట్టేశాను అనుకో, అందరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టు కీప్ దాట్ యాజ్ ఎ ప్రైవేట్. సో ఇక్కడ ఏం చేస్తారు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడరు, మీకు ఒక రేంజ్ ఆఫ్ ఐపీస్ని అలొకేట్ చేస్తాడు. ఈ రేంజ్ ఆఫ్ ఐపీస్లో మీరు ఏమైనా చేసుకోండి. సో ఆ రేంజ్ ఆఫ్ ఐపీస్ని ఏదైతే మీరు డిఫైన్ చేసుకుంటున్నారో, విచ్ ఈస్ టోటల్లీ సెక్యూర్డ్ విత్ ఎ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఆర్ ప్రైవేట్ కనెక్టివిటీ, దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రైవేట్ క్లౌడ్. సో మీరు తీసుకుంటున్న సబ్స్క్రిప్షన్ ఏదైతే అష్యూర్కి ఉందో, ఆ సబ్స్క్రిప్షన్ని ఒక ప్రైవేట్ టన్నల్నో లేకపోతే ప్రైవేట్ రేంజ్ ఆఫ్ ఐపీస్నో యూస్ చేసుకుంటున్నప్పుడు, సో యూ విల్ కాల్ ఇట్ యాజ్ యువర్ ఎన్విరాన్మెంట్ ఈస్ యూజింగ్ ఏ ప్రైవేట్ కనెక్షన్, ప్రైవేట్ క్లౌడ్. బట్ ఆల్ ద టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ బి యూజింగ్ ద హైబ్రిడ్ క్లౌడ్, బికాస్ మీకు కొన్ని వెబ్ సర్వర్లు ఉంటాయి. వెబ్ సర్వర్లు అంటే ఏంటి? మనకి ఫ్రంట్ ఎండ్ ఏదైతే మనం ఐసిఐసిఐ వెబ్సైట్ చూస్తున్నామో, ఆ చూస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మనకి అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, రైట్? యాక్సెసిబుల్ ఉండడానికి ఆ వెబ్ సర్వర్ ఏదైతే ఏ సర్వర్లో అయితే డిప్లాయ్ చేసి ఏ సర్వర్లో అయితే దాన్ని క్రియేట్ చేస్తున్నామో, ఆ సర్వర్ వరకు మనకి యాక్సెస్ బయటికి రావాలి. ఓకే, ఇది ఆ సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ వరకు యాక్సెస్ బయటికి రావాలి. దీన్ని నేను హిట్ చేయాలి, వంశీ ఎవరైనా, దీన్ని నువ్వు హిట్ చేయలేవు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ పబ్లిక్లో అటువంటి సర్వర్లన్నింటినీ ఈ పబ్లిక్ క్లౌడ్లో పెట్టుకుంటారు. సో ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి, ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదు, ఇక్కడ కూడా పెట్టుకుంటారు. మోస్ట్లీ వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు అనుకుంది, కానీ ఇక్కడ ప్లేస్ చేసి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ కన్సర్న్స్ అట్ ద ఎండ్ పాయింట్స్. సో మనం హిట్ చేసేటప్పుడు మనము ఎలా హిట్ అవుతుంది, మనం ఏ సిస్టమ్ నుంచి హిట్ చేస్తున్నాం, ఎటువంటి పాత్ ఇస్తున్నాం, ఏ యూఆర్ఎల్ ఇస్తున్నాం, వాటికి కొన్ని రూల్స్ పెట్టుకుంటారు ఇక్కడ. సో ఫ్రంట్ ఎండ్లో ఓకే, ఆ రూల్స్ అన్నీ మీకు అప్లికేషన్ గేట్వేస్ అని ఉంటాయి, లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. ఓకే, దోస్ ఆర్ గోయింగ్ టు కంట్రోలింగ్ దిస్ రిక్వెస్ట్. సో వంశీ ఇస్తున్న రిక్వెస్ట్ ప్రాపర్గా ఉందా లేదా, అవి ఐడెంటిఫై చేసి దాట్ విల్ ట్రాన్స్ఫర్ దిస్, దట్ విల్ టేక్ ద రిక్వెస్ట్. సో అట్లీస్ట్ ఆ రిక్వెస్ట్ తీసుకోవడానికైనా ఈ సర్వర్ని మనం బయట పెడతాం. ఈ సర్వర్కి ఇక్కడ నీకు బేసిక్గా సందీప్ అనే అతను లాగిన్ అవ్వాలి అని అంటే అతను క్రెడెన్షియల్స్ చెక్ చేయాలి. బట్ అతని క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉన్నాయి, బ్యాక్ ఎండ్లో ఉన్నాయి, అంటే డేటాబేస్లో ఉన్నాయి. అది టోటల్గా ప్రైవేట్. నేనేం చేస్తాను, ఈ ప్రైవేట్గా ఉన్నటువంటి ఏమనాలి ఈ డేటాబేస్లో ఉన్నటువంటి ఈ రేంజ్ ఆఫ్ ఐపీస్ని నేను దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాను, ఈ రెండింటికి కనెక్షన్ పెడతా. దీనివల్ల ఏమవుద్ది, నువ్వు డైరెక్ట్గా డేటాబేస్ని కనెక్ట్ కాలేవు. ఏదైతే నేను సెక్యూర్డ్గా ప్రైవేట్గా పెట్టుకోవాలనుకుంటున్నాను దాన్ని నువ్వు కనెక్ట్ చేయలేవు, నువ్వు దీని ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ మీరు అడగచ్చు, నేను దీన్ని ఎట్లా అయితేనేమి ఏదో ఒక రకంగా టచ్ చేస్తున్నప్పుడు దీని ద్వారా వెళ్తేనేమి దీని ద్వారా వెళ్తేనేమి అన్నది. ఇక్కడ ద థింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ రిక్వెస్ట్ దీనికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ మనం కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ పెట్టుకుంటాం. సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. సో ఈ సెక్యూరిటీ గ్రూప్స్లో మనం ఏమంటాం, ఎటువంటి ట్రాఫిక్ లోపలికి రావాలి, ఎటువంటి ట్రాఫిక్ బయటికి పోవాలి, ఏ రేంజ్ ఆఫ్ ఐపీస్లో నుంచి వస్తున్న వాల్యూని మనం లోపలికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, ఇవి మనం ఇక్కడ కంట్రోల్ చేస్తాం. నువ్వు బయట నుంచి ఒక రిక్వెస్ట్ ఇస్తున్నావు, ఈ రిక్వెస్ట్ దీనికి రాగానే ఇక్కడ మనం ఫైర్ వాల్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకొని దాంతో చెక్ చేసుకొని ఎస్ వంశీ ఇస్తున్న రిక్వెస్ట్ ప్రాపర్గా ఉంది, ఈ రిక్వెస్ట్ మనం అలౌ చేయొచ్చు అని రీడైరెక్ట్ చేసుకొని అందులో ఎటువంటి మాల్ ఫంక్షన్ లేకపోతే దాన్ని మనం అలౌ చేస్తాం. సిమిలర్గా ద రిక్వెస్ట్ విల్ బి కమింగ్ బ్యాక్ టు యూ. సో వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ దిస్, ఓకే, నవ్ యూ హ్యావ్ ఏ సినారియో ఆఫ్ ప్రైవేట్.
అండ్ దిస్ ఈజ్ ఎ పబ్లిక్. సో నీ అప్లికేషన్స్ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ హైబ్రిడ్ అప్లికేషన్స్. ఇంకొక కేసు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు టోటల్గా 2 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి ఐసిఐసిఐ బ్యాంక్కి. ఓకే, ఒకటి టోటల్గా పబ్లిక్లో ఉండాలి, ఒకటి టోటల్గా ప్రైవేట్లో ఉండాలి. దెన్ ఆల్సో యూ కెన్ సే యువర్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ విత్ హైబ్రిడ్ క్లౌడ్. రెండోది, నీ నీ అప్లికేషన్ ఆన్ ప్రిమిసెస్లో ఉంది. సారీ, నీ అప్లికేషన్ ఆన్ ప్రిమిసెస్లో ఉంది, కొన్ని అప్లికేషన్స్ నువ్వు క్లౌడ్కి మూవ్ చేసావు, దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ హైబ్రిడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ నీకు ఏమనాలి, ఆ, నువ్వు ప్రైవేట్ యూస్ చేస్తున్నావు, పబ్లిక్ సారీ నువ్వు ప్రైవేట్ యూస్ చేస్తున్నావు, అట్ ద సేమ్ టైం ఆన్ ప్రిమిసెస్ యూస్ చేస్తున్నావు, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, హైబ్రిడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ అనే కాదు. సో యూ హ్యావ్ మల్టీ ఫీచర్స్ ఐ కెన్ సే that including of private, public, or on-premises and standalone or on-premises to cloud. So everything will be fall under the public, sorry, hybrid. సో ఇక్కడ మీకు మీకున్న రోల్స్లో దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ హెచ్ఆర్. మీరు ఎప్పుడైనా మైగ్రేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యారా? అంటే మీరు ఒక అప్లికేషన్ వాళ్ళు ఆల్రెడీ ట్రెడిషనల్ అప్రోచ్లో వర్క్ చేస్తున్నారు, సో కొత్తగా క్లౌడ్ వచ్చింది కాబట్టి క్లౌడ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో దట్స్ కాల్డ్ యాజ్ ఎ మైగ్రేషన్. సో మీరు ఎప్పుడైనా మైగ్రేషన్ ఇన్వాల్వ్ అయ్యారా? మైగ్రేషన్ ఇన్వాల్వ్ అవ్వరు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ టఫ్ జాబ్. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఖచ్చితంగా నువ్వు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే. ఓకే, సో స్పెసిఫిక్గా నీ రోల్స్లో మైగ్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే సో యూ హ్యావ్ బెటర్ వెయిటేజ్. ఓకే, సో మైగ్రేషన్స్ అంటే ఆల్ అప్లికేషన్స్ ఇక్కడ ఉన్న వాటిని నువ్వు క్లౌడ్కి మూవ్ చేయడం. అది ఒక విఎం అవ్వచ్చు, ఎంటైర్ అప్లికేషన్ అవ్వచ్చు, సంథింగ్ ఎల్స్. ఓకే, సో మనము హైబ్రిడ్, పబ్లిక్, ప్రైవేటు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లాట్ఫాము, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ థింగ్స్. సో నేను ఫస్ట్లో చెప్పాను, సో మనం ఎక్కడో ఏమంటాము ఫిజికల్ లొకేషన్స్ ఉంటాయి, ట్రెడిషనల్ అదే ఏమన్నది డేటా సెంటర్స్ అని చెప్పా. క్లౌడ్లో కూడా డేటా సెంటర్స్ ఉంటాయి, సో బట్ మనకు తెలియదు ఎక్కడ ఉంటాయి అనేది. ఓకే, సో బేసికల్గా క్లౌడ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఒకటి రీజనల్, సో దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈస్ రీజియన్స్ అండ్ జియోగ్రఫికల్ అవైలబిలిటీ జోన్స్. రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్. సో మీకు రీజియన్ అంటే ఏంటి? ఇంకా సింపుల్ చెప్పాలంటే అష్యూర్ రీజియన్స్ అని కొట్టేసా. ఓకే, చూస్ ద రైట్ రీజియన్ ఫర్ యూ. ఓకే, సో రీజియన్ అంటే ఏంటి? బేసిక్గా ఫిజికల్ లొకేషన్. నాకు ఇండియా, సో ఇండియా ఇప్పుడు మనకి 7 ఏమంటాము, ఆస్ట్రేలియా ఒకటి, ఓకే, సో అంటార్కిటికా, ఆర్కిటిక్, రైట్, సో ఏషియా, సౌత్ ఆఫ్రికా, రైట్, ఇలాగా మనము డివైడ్ చేస్తున్నాం కదా. సో సింపుల్ చెప్పాలంటే ఒక ఫిజికల్ లొకేషన్ విచ్ ఈస్ జియోగ్రఫికల్లీ లొకేటెడ్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఈ లొకేషన్స్, సో ఏది లొకేషన్ అయితే దాన్ని మనము రీజియన్ అంటాం. సో ఈ రీజియన్స్లో అయిపోయింది. ఓకే, లోడ్ అవుతున్నాయి. ఈ రీజియన్స్లో ఒకవేళ నీకు ఒక ఇప్పుడు హైదరాబాద్లో ఐసిఐసిఐ డేటా సెంటర్ ఉంది కదా, సో అది కానీ ఏదైనా సంథింగ్ ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్లో బ్లాస్ట్ అయిపోయింది, లేకపోతే దాంట్లో ఉన్న డేటా అంతా కరప్ట్ అయిపోయింది. సో ఆ డేటాని ఖచ్చితంగా మనం లాస్ అయినట్టేనా, మొత్తం పోగొట్టుకున్నట్టేనా, రైట్? సో ఆ డేటాని మనం ఏం చేయాలి? ఆల్ ద టైం బ్యాకప్గా ఇంకో దాంట్లోకి తీసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ క్లౌడ్ వాళ్ళు ఏం చేశారంటే, సో నువ్వు రీజియన్ని నువ్వు స్పెసిఫై చేసుకోవచ్చు, ఏ రీజియన్ కావాలి అనేది నువ్వు స్పెసిఫై చేసుకోవచ్చు. ఆ రీజియన్లో నీ డేటాని ఆటోమేటిక్గా బ్యాకప్గా 2-3 జోన్స్లోకి 2-3 అదర్ డేటా ఏమన్నా అదర్ డేటా సెంటర్లోకి కూడా కాపీ అవుతూ ఉంటుంది. సో ఆ కాపీ అవుతున్న లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని నువ్వు అవైలబిలిటీ జోన్స్ అని అంటావు.
ఓకే. సో అవైలబిలిటీ రీజియన్ అంటే ఏ జియోగ్రఫికల్లీ ఐసోలేటెడ్ లొకేషన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఫిజికల్ స్పేసెస్ ఇన్ ద వరల్డ్. ఓకే. అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ డేటా రిప్లికేషన్, ఐ కెన్ సే ఇట్స్ ఏ డిజాస్టర్ రికవరీ డేటా రిప్లికేషన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద రీజియన్స్. అండ్ మీరు ఇక్కడ రీజియన్ సపరేట్ చేస్తుంటారు. బట్ ఎవ్రీ రీజియన్కి ఉన్నటువంటి అవైలబిలిటీ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్లింక్లో ఉంటాయి, అవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ ఇదిగో ఇక్కడ చూడండి, జియోగ్రఫీకి ఇట్స్ ఏ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ చూడండి. సో ఈ లొకేషన్స్ ఇవి. సో ఎక్కడ లొకేషన్స్లో ఉన్నాయి, ఈ లొకేషన్లో ఉంది. ఓకే. సో జియోగ్రఫికల్ లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ ద రీజియన్. ఆ రీజియన్లో ఉన్న డేటాని ఏదైతే మనం స్ప్లిట్ చేస్తున్నామో ఫర్ ద డిజాస్టర్ రికవరీ ఆర్ ఫర్ ద బ్యాకప్ పర్పస్ ఆర్ డేటా రిప్లికేషన్ పర్పస్. సో దోస్ ఆర్ నథింగ్ బట్ ద అవైలబిలిటీ జోన్స్. సో ఒక రీజియన్కి మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే. 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి ఎవ్రీ రీజియన్. కొన్ని రీజియన్స్లో 4 ఉంటాయి, కొన్ని రీజియన్స్లో 3 ఉంటాయి, కొన్ని రీజియన్స్లో 2 ఉంటాయి, కొన్ని రీజియన్స్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 2 ఉంటాయి, 2 to 3 ఉంటాయి. ఇక్కడ మనం ఏది చెక్ చేసుకోవాలి, ఏ రీజియన్ చూస్ చేసుకోవాలి, ఏ అవైలబిలిటీ జోన్ని మనము చూస్ చేసుకోవాలి మన అప్లికేషన్ పర్పస్. సో దాట్ ఈస్ ద వన్ జనరల్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ విల్ హెల్ప్. సో డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు లేకపోతే క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్గా ఒక సీనియర్ పొజిషన్కి వచ్చినాక మన ఐడెంటిఫికేషన్ ఏంటి అని అంటే, సో వీ నీడ్ టు గో త్రూ ద ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్, ద జియోగ్రఫికల్ లొకేషన్ లైక్ రీజియన్. అక్కడ మన కంపెనీ మనం మన అప్లికేషన్ వాడాలనుకున్న సర్వీసెస్ ఏంటివి, ఈ సర్వీసెస్ అన్ని ఈ రీజియన్లో అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే అన్ని సర్వీసెస్ కూడా అన్ని రీజియన్స్లోనూ అన్ని రీజియన్స్లో అవైలబిలిటీ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ ఉంటాయి, బట్ 1 or 2 విల్ బి నాట్. సో ఆ సర్వీసెస్ మనం అన్ఫార్చునేట్గా మనం యూస్ చేస్తున్నాం అనుకో. సో ఆన్ ద బిగినింగ్ ఆఫ్ ద డే రైట్, సో మనం ఈ స్టేజ్ యూస్ చేసుకుందామని బ్లైండ్గా చెప్పేయడం కాదు. సో అది చూస్ చేసుకునేటప్పుడు ఎందుకు తీసుకోవాలి, ఓకే, ఈ రీజియన్ ఎందుకు, అవైలబిలిటీ జోన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటే ఉంది, సరిపోతాయా ఒకటి, అవైలబిలిటీ జోన్స్ 3 ఉన్న దగ్గరికి పోవాలా, 3 ఉన్న దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా. సో ఈ క్వశ్చన్స్, ఈ అనాలిసిస్ అంతా మనం చూడాలి. సో ఒకవేళ నువ్వు కానీ కంపెనీలో ఈ అనాలిసిస్ చేసే రోల్లో ఉన్నావు అనుకో, దెన్ యూ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ద ఫినాప్స్ టీమ్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ టీమ్. ఎందుకంటే ఇక్కడ డిజైన్, కాస్ట్ ఆప్టిమైజేషన్స్ నువ్వు అష్యూర్ నీ కంపెనీ వాడుతుంది కాబట్టి, సో అందులో ఏ సర్వీస్ యూజ్ చేసుకుంటే నీకు నీ క్లయింట్కి ఉపయోగపడుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది. ఈ అనాలిసిస్ కూడా నువ్వు ఎక్కువ డీప్ ఐ మీన్ ఎక్కువగా ఇన్సైట్స్లోకి ఎక్కువ వెళ్తున్నట్లయితే, దెన్ యూ రోల్ ఐ మీన్ యూ కెన్ సే దట్ యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫినాప్స్ రోల్, ఫినాప్స్ ఆర్ క్లౌడ్ ఫినాప్స్ ఆప్టిమైజేషన్స్. ఓకే. సో ప్రాబ్లీ మనం రేపు కంటిన్యూ చేద్దాము. సో నెక్స్ట్ కాల్కి నాకు ఆ సర్వీసెస్ కావాలి, అట్ ద సేమ్ టైం ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, సో నాకు కూడా తెలియదు, ఓకే, ఎన్ని ఉంటాయి అనేది. బట్ జస్ట్ లైక్ వెళ్ళు, సో రీజియన్స్ ఏమున్నాయి, సో అందులో అవైలబిలిటీ జోన్స్ ఎన్ని ఉన్నాయి, సో 2-3 ఉన్నాయా, సో 2 మినిమం ఎందుకు ఉన్నాయి, ఓకే, ఇవి మీరు జస్ట్ గో త్రూ దాస్. ఓకే, మేబీ వీ కెన్ వైండ్ అప్ దిస్ కాల్ ఫర్ టుడే దెన్. Any doubts? So probably I will create the form, okay? సో లేకపోతే ఆ ఫామ్ సేమ్ ఫామ్ ఉంది కదా, దానికి అప్డేట్స్ ఇస్తా ఉండండి. ఓకే. కామెంట్ ఉంది కదా.